హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, యశోదనందన బ్రజ జన రంజన, యశోదనందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యశోదానందన బ్రజ జన రంజన, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్, శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సతాం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః, శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం, వందేహం శ్రీగురు
श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं त्वां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందంలో పంచమ అధ్యాయము 9వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యదా మనోహృదయ గ్రంథిరస్య కర్మానుబద్ధో దృఢ ఆస్లదేథ తదా జనః సంపరివర్తితే స్మాత్ ముక్త పరం యాత్యతి హేయహేతుం. గత కర్మ ఫలముగా భౌతిక జీవనమున చిక్కుబడిన మనుజుని దృఢమగు హృదయ గ్రంథి సడలినప్పుడు గృహ పుత్ర కళత్రాదుల ఎడ ఆసక్తిని అతడు విడనాడును. ఆ ప్రకారము అతడు నేను నాది అనే మోహ భావనను త్యజించి ముక్తుడై ఆధ్యాత్మిక జగత్తుకు చేరును. లక్ష్మీదేవి మాత చిన్నదే ఉంది, నేను చదివేస్తాను, తర్వాత మీరు చదివింది. సాధు సాంగత్యమును నెరపుచు భక్తి యోగమున నెలకొనుచు మనుజుడు జ్ఞానము అభ్యాసము వైరాగ్యములచే క్రమముగా భౌతిక భావన నుండి విడవడినప్పుడు హృదయ గ్రంథి సడలగలదు. ఆ విధముగా అతడు బద్ధ జీవనము నుండి బయటపడి భగవద్ధామ పయనమునకు యోగ్యమగును. తర్వాత 10వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు పెద్ద శ్లోకము. హంసే గురుమయే భక్తానువృత్యా వితృష్ణయా ద్వంద్వతితేక్షయా చ సర్వజ్ఞజంతోర్వ్యసనావగత్య జిజ్ఞాసయా తపసేహ నివృత్య మత్కర్మభిర్మత్కదయా చ నిత్యం మద్దేవ సంగాత్ గుణకీర్తనాత్మే నిర్వైరసామ్యోపశమేన పుత్ర జిహాయ సాదేహ గేహేత్మ బుద్ధే ఆధ్యాత్మయోగేన వివర్త సేవయా ప్రాణేంద్రియాత్మాభిజయేన సదృక్ సచ్రాద్ధయా బ్రహ్మచర్యేణ సస్వాతస్సం ప్రమాదేన యమేన వాచాం సర్వత్ర మద్భావిచక్షణేన
జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృత్యోద్యమ సత్వయుక్తో లింగం వ్యపోహేత్ కుశలోహమాఖ్యం. సో మా ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. తర్వాత భాష్యము సుబ్బలక్ష్మి మాతాజీ మీరు 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత చందన మాతాజీ మీరు మనుజుడు దగ్గర నుంచి చివరి దాకా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ. పుత్రులారా, పరమహంస అయినట్టి గురువును మీరు తప్పక ఆశ్రయించవలెను. ఆ ప్రకారము మీరు దేవదేవుడినగు నా యందు శ్రద్ధను ప్రేమను కలిగియుండు. ఇంద్రియ భోగమును వర్జింపుడు. శీత గ్రీష్మ కాలముల వంటి సుఖదుఃఖ ద్వంద్వములను సహింపుడు. జీవుల యొక్క క్లేశకర పరిస్థితిని తెలుసుకొనుటకు యత్నింపుడు. వారు ఉన్నత లోకములందును దుఃఖభాగులై ఉన్నారు. తాత్వికముగా సత్య విచారణము కావించి భక్తి యోగమున తపస్సును ఆచరింపుము. ఇంద్రియ భోగ యత్నమును విడనాడి భగవత్ సేవలో నెలకొనుము. భగవత్ కథలను వినుచు సర్వదా భక్తులతో సాంగత్యము నెరుపుము. భగవద్గుణ కీర్తనము చేయుచు ఎల్లరును ఆధ్యాత్మిక దృష్టితో సమానముగా వీక్షింపుడు. వైరమును విడనాడి క్రోధమును శోకమును అణుచుకొనుడు. దేహ గేహాదులతో తాదాత్మ్యము విడిచి శాస్త్ర పఠనము కావింపుడు. ఏకాంతవాసము కలిగి ప్రాణాయామమును శమదమాదులను అభ్యసింపుడు. శాస్త్రమునందు పూర్ణ విశ్వాసమును కలిగియుండు. ఎల్లప్పుడూ బ్రహ్మచర్యమును పాటింపుడు. విద్యుక్త ధర్మ నిర్వహణము చేయుచు అనవసర ప్రసంగమును విడిచివేయుడు. ఎల్లప్పుడూ భగవంతునే తలపోయిచు సరి అయిన వాని నుండి జ్ఞానార్జనము చేయుడు. ఈ విధముగా భక్తి యోగమును అభ్యసించుచు మీరు ధైర్యము ఉత్సాహములతో జ్ఞానవంతులై మిథ్యాహంకారమును త్యజింప సమర్థులు అగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. మిథ్యాహంకారము మరియు బద్ధ భౌతిక జీవనము నుండి ఉత్పన్నమయ్యేడి మిథ్యా తాదాత్మ్యము నుండి ఏ విధముగా బయటపడవచ్చునో వృషభదేవుడు తన పుత్రులకు ఈ 4 శ్లోకముల్లో వివరించెను. పైన పేర్కొనబడిన ఆచరణ ద్వారా మనుజుడు క్రమముగా ముక్తుడగును. ఇచట తెలుపబడిన పద్ధతుల ద్వారా జీవుడు భౌతిక దేహమును లింగ వ్యోపోహేత్ త్యజించి ఆది అయిన ఆధ్యాత్మిక దేహములో నెలకొనగలడు. దాని కొరకు మనుజుడు మొట్టమొదట ప్రామాణిక గురువును ఆశ్రయింపవలెను. దీనిని శ్రీల రూపగోస్వామి వారు తమ భక్తి రసామృత సింధు అనేది గ్రంథమున శ్రీ గురు పాదాశ్రయ అని తెలిపిరి. భౌతిక జగత్తు బద్ధము నుండి బయటపడుటకు మనుజుడు గురువాశ్రమమును బడయవలెను. తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చెత్. పరిప్రశ్నతోనూ సేవతోనూ గురుదేవుని సంతృప్తి పరిచి అతడు ఆధ్యాత్మిక జీవనమును పురోగమించగలడు. ఆ విధముగా అతడు భక్తి యోగమును నెలకొనినప్పుడు స్వీయ సుఖము పట్ల అనగా ఆహారము, నిద్ర, వస్త్రధారణము వంటి వాని పట్ల సహజముగానే అతనికి ఆసక్తి తగును. ఇక భక్తుని సాంగత్యంలో ఆధ్యాత్మిక ప్రమాణము చక్కగా కొనసాగగలదు. ఇచ్చట మధ్యేవ సంగాత్ అను పదము ప్రధానమైనది. నానా రకములగును దేవార్చనకు అంకితమైనట్టి నామమాత్ర ధర్మ విధానములు ఎన్నో ఉన్నవి. కానీ సత్సంగత్యమనగా శ్రీకృష్ణుడే తన ప్రియమైన దైవమని తలుచువానితో సాంగత్యమని అర్థము. మరొక ముఖ్యాంశము ద్వంద్వ దీక్ష అనునది. భౌతిక జగత్తులో ఉన్నంత వరకు దేహముల వల్ల కలిగేది సుఖదుఖములు ఉండవలసినది. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తాం స్థితి క్షత్వ భారత అని ఉపదేశించెను. ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన తాత్కాలికమగు సుఖదుఖములను ఓర్చుకొనుటకు మనుజుడు నేర్వవలెను. అంతియేగాక అతడు కుటుంబ పట్ల అనాసక్తుడై బ్రహ్మచర్యమును పాటించవలెను. శాస్త్రములను అనుసరించి ఏకపత్ని వ్రతం కూడా బ్రహ్మచర్యముగానే భావింపబడును. కానీ స్త్రీలతో అక్రమ సంబంధం మాత్రం ధర్మ విరుద్ధమైనది. అది ఆధ్యాత్మిక వికాసమును కుటుంబపరుచును.
ఈ శ్లోకము విజ్ఞాన విరచిత అనునది మరి యొక్క ముఖ్య పదము. ప్రతి కార్యము శాస్త్రీయమగును, వివేకంతోనూ నిర్వహించవలనని దాని భావము. అనగా మనుజుడు తప్పక ఆత్మదర్శి కావలెను. ఆ ప్రకారం అతడు భవబంధము నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గురించి 90 మనుజుడు ఇంద్రియ భోగ వాంఛతో పనిచేయుటకు పరమహంస దానికి బదులు సదా భగవత్ సేవలో నెలకొనగలను. శ్రీల మధ్వాచార్యులు ఈ 4 శ్లోకాలను సారాంశంగా చెప్పిరి. అనగా భక్తి యోగమే నిజమైన ముక్త పదమై ఉన్నది. దీనికి ఆయన ఆధ్యాత్మం నుండి ఇట్లు ఉదహరించిరి. ఆత్మా విహితం కర్మ వర్ణాయత్వస్య కర్మణః కామస్య చ పరిత్యాగో నిరేహే విద్యా వృత్తమః. మనుజుడు కేవలము ఆత్మలాభ పరమగు కర్మలచే చేయుడు ఇతర కార్యములను విడిచి చేయవలను. అతడప్పుడు వాంఛరహితుడై చెప్పబడను. నిజమునకు జీవుడు పూర్తిగా కోరికలు లేనివాడు కాజాలడు. కానీ కేవలం ఆత్మలాభంనే గాని అన్యమును కోరినప్పుడు అతడు వాంఛరహితుడే చెప్పబడను. ఆధ్యాత్మిక జ్ఞానం అనగా జ్ఞాన విజ్ఞాన సమన్విత అను భావము. మనుజుడు పూర్తిగా జ్ఞాన విజ్ఞాన సహితుడు అయినప్పుడే పరిపూర్ణుడవును. దేవదేవుడగు విష్ణువే పరమ నిత్యుడని పరమాత్ముడని ఎరుగుడ జ్ఞానమునకు అర్థము. ఇదే విజ్ఞానం అన్నది భవబంధ విమోచన కార్యములను సూచించను. ఈ విషయమే ద్వితీయ స్కందమున 3.8.31 జ్ఞానం పరమ గుహ్యం ఇది జ్ఞాన సమన్వితం అని చెప్పబడినది. భగవంతుని సంబంధించిన జ్ఞానం అతి రహస్యమైనది. పరమపురుషుణ్ణి ఎరిగడి ఆ పరమ జ్ఞానము జీవులకు ముక్తిని కలిగించును. అట్టి జ్ఞానమే విజ్ఞానం నందును. ఇది భగవద్గీత 4.9 యందు ఇట్లు ధృవపరచబడినది. జన్మ కర్మచే మే దివ్యమివం యో వేత్తి తత్వతః తక్తః దేవం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామంచే పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ మన యొక్క అధ్యాయం పేరు వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశం చేయుట. సో నిన్నటి మన సెషన్లో మనము తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకటి, ఇంద్రియ భోగం చేయకూడదు. ఇంద్రియ భోగం అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది. పశువులకి, జంతువులకి, పక్షులకి, వాటికి కూడా ఉంది అని చెప్పేసి. సో ఆ తర్వాత ఇంకా మనకేం చెప్పారు? 8వ శ్లోకము. నిన్న మనం దాంతో మనం ఎండ్ చేసాము. సో 8వ శ్లోకంలో ఏం చెప్పారు మనకి? పుంసా స్త్రియా మిథునీ భావమేతం తయోర్మిథో హృదయ గ్రంథి మాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైర్జనస్య మోహోయమహం మమేతి. స్త్రీ పురుషుల మధ్య ఈ యొక్క మైథునీ భావం అనేటువంటిది ఏం చేస్తుంది? వాళ్ళకి ఒక హృదయ గ్రంథి అనేటువంటిది ఒకటి ముడి వేసేస్తుంది వాళ్ళ హృదయంలో గట్టిగా. అందుకని అతను ఏమవుతాడు? గృహము, ఆస్తి, సంతానము, బంధువులు, ధనము వీటి పట్ల ఆసక్తి అయిపోయి పూర్తిగా నేను నాది అనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధముగా ఎవరైతే కనుక చిక్కుకుపోయి ఉన్నారో ఈ యొక్క హృదయ గ్రంథిని, ఆ హృదయ గ్రంథి చాలా గట్టిగా ముడిపడిపోయింది, చిక్కుముడిలాగా. దాన్ని వదులు చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలి అని అంటే కనుక ఏం చేయాలి? ఆ హృదయ గ్రంథి ఎప్పుడైతే కనుక సడలిపోతుందో అప్పుడు ఏమవుతుందంట? ఆ యొక్క బంధువులు, భార్య, ధనము, ఇల్లు వీటన్నిటి పట్ల కూడా ఆసక్తిని వదిలిపెట్టి నేను నాదే అనేటువంటి మోహాన్ని కూడా అతడు వదిలిపెట్టి ఆధ్యాత్మిక జగత్తుకి అప్పుడు వెళ్ళగలుగుతాడు అని చెప్తున్నారు. ఇంకా చూస్తే కనుక 10వ శ్లోకము 13వ శ్లోకం మొత్తం 4 శ్లోకాలు ఉన్నాయన్నమాట. చాలా పెద్దవి ఇవన్నీ కూడాను. సో ఈ 4 శ్లోకాల్లో కూడా మనం చూస్తే కనుక మొత్తం వృషభదేవు ఆయన యొక్క కుమారులకి మొత్తం భక్తిలో మనం ఏం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా కన్సైజ్ గా సూత్రాలు కింద చెప్పేశారనమాట. సో మ్యాథ్స్ లో ఏంటంటే కనుక మనకి సూత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా ఫార్ములాస్ అంటారు. సో పిల్లలు ఎవరైనా సరే మ్యాథ్స్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వాలంటే కనుక ఏం చేస్తారు? ఆ ఫార్ములాస్ అన్ని కూడా కంఠస్థం బట్టి వాటిని రాయటం కాదు, వాటిని ఏం చేయాలంటే కనుక ప్రాక్టికల్ గా అప్లై చేస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో అవన్నీ కూడా అప్లై చేస్తారు మ్యాథ్స్ ఫార్ములాస్.
అలాగే భక్తిలో కూడా మనకి ఇక్కడ ఋషభదేవ్ ఏం చేశారు, మొత్తం 25 ఫార్ములాస్ ఇచ్చారు మనందరికీ కూడా. చాలా ముఖ్యమైనటువంటివి అనమాట. ఇవన్నీ కూడా మనం విన్నాము, కానీ అక్కడక్కడ విన్నాం అనమాట అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కంబైన్ చేసి కన్సైజ్ ఫామ్ లో మొత్తం 25 ఫార్ములాస్ ఇచ్చారు మనకి. సో ప్రతి దాని గురించి కూడా చెప్పుకోవాలంటే కూడా ఏమవుతుంది, చాలా చాలా పెద్ద టాపిక్ అవుతుంది అది. బట్ కుదిరినంత వరకు కూడా మనము కన్సైజ్ గా వాటిని చెప్పుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో మొట్టమొదటిది ఏం చెప్తున్నారు అని అంటే కనుక, గురువుని మీరు తప్పకుండా ఆశ్రయించాలి. గురువుని తప్పకుండా ఆశ్రయించాలి, మరియు ఆ ప్రకారము దేవదేవుడగు నా యందు శ్రద్ధను ప్రేమను కలిగి ఉండండి అని చెప్పారు. ఆ గురువు పట్ల శ్రద్ధను ప్రేమను కలిగి ఉండండి, ఆ గురువు ద్వారా మీరు కూడా ఆ యొక్క ప్రేమను పెంపొందించుకోండి అని చెప్పారు. రెండవది ఏం చెప్తున్నారు, రెండవ సూత్రం ఏం చెప్తున్నారు మనకి, ఈ యొక్క భౌతిక ప్రాపంచిక విషయాలు, ఇంద్రియ భోగమును వర్జింపుడు, ఇంద్రియ భోగాలను వదిలిపెట్టండి అని చెప్తున్నారు. మూడవది ఏం చెప్తున్నారు, తాం తితిక్షస్వ భారత. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఏం చెప్పారు మనకి అక్కడ 2వ అధ్యాయంలో, తాం తితిక్షస్వ భారతలో. సో ఎండ, చలి, అదే విధంగా దుఃఖము, అదే విధంగా సంతోషము, అదే విధంగా మనకి గౌరవము, అగౌరవము, మర్యాద, అమర్యాద, ఇవన్నీ కూడా ఏంటి, ద్వంద్వాలు. వీటినన్నిటిని కూడా ఏం చేయమంటున్నారు స్వామి, తట్టుకోమంటున్నారు. దాన్ని ఏమన్నారు, తాం తితిక్షస్వ భారత. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఇక ఏవైతే కనుక డ్యూయాలిటీస్ అన్నమాట, ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా, సుఖ దుఃఖాలు వాటినన్నింటినీ కూడా సహించండి అని చెప్పి 3వ సూత్రం చెప్తున్నారు అన్నమాట. ఇంకా 4వ సూత్రం ఏం చెప్తున్నారు, 4వ సూత్రంలో ఒకటి గుర్తు చేసుకోవాలన్నమాట. సో జీవులు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము కూడా వాళ్ళు కష్టాలలోనే ఉంటారు. వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు అక్కడ కష్టాలు లేకుండా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అనుకోవద్దు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, తర్వాత సూత్రము, తాత్వికముగా సత్య విచారణను కావించి భక్తి యోగమున తపస్సును ఆచరింపుము అని చెప్తున్నారు. 2 విషయాలు. ఒకటి ఆ యొక్క జిజ్ఞాస, అంటే కనుక తాత్వికముగా ఏది నిజము, పరమ సత్యం ఏమిటి అని చెప్పేసి దాని గురించి ప్రశ్నించమంటున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఆ యొక్క పరమ సత్యాన్ని పొందడానికి మీరు తపస్సు చేయండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, మత్కర్మ భీర్, నా యొక్క కర్మలు, నా అంటే కనుక ఋషభదేవుడు ఎవరు, ఆయన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం కాబట్టి. సో భగవంతుడి యొక్క కర్మలలో మీరు భగవత్ సేవలో మీరందరూ కూడా నెలకొనండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, నా యొక్క భగవత్ కథలనన్నిటినీ కూడా మీరు వినండి. ఎలా వినాలి అని అంటున్నారు, భక్తుల యొక్క సాంగత్యంలో వినండి అని చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, భగవద్గుణాలని కీర్తనము చేస్తూ ఉండండి. భగవద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా కీర్తనం చేయండి. ఆ యొక్క భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లక్షణాలు, గొప్ప గొప్ప లక్షణాలు అన్నీ ఉన్నాయి, వాటిలన్నిటిని కూడా కీర్తిస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, అందరినీ కూడా ఆధ్యాత్మిక దృష్టితోటి సమానంగా చూడండి, ఎవరితోనూ కూడా శత్రుత్వము పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడమంటున్నారు, ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోవద్దు అంటున్నారు. సో ఇంకేం చెప్తున్నారు, మీ యొక్క క్రోధము, శోకము వాటిని కూడా అణుచుకోండి. శోకము, క్రోధము ఆ రెండింటిని కూడా అణుచుకోండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, శాస్త్ర పఠనం చేయండి. సో మీ యొక్క శరీరము, నేను శరీరము, నాది శరీరము, నేను ఈ శరీరాన్ని అనేటువంటి భావం నుంచి కూడా బయటపడమంటున్నారు. ఆ తర్వాత ఆధ్యాత్మ యోగేనా, ఏవైతే గనక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా పఠించమంటున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్పారు మనకి, ఏకాంతవాసంలో ప్రాణాయామము, సమధమాదుల్ని అభ్యసించండి అని చెప్తున్నారు అనమాట. సో మనకి భక్తులకి ఏకాంతవాసము అని అంటే కనుక ఎవరైతే కనుక అభక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి దూరంగా ఉండడం అన్నమాట. సో అదే మనకి ఏకాంతవాసం అన్నమాట. సో తర్వాత ఏం చెప్తున్నారు, శాస్త్రం పట్ల విశ్వాసం కలిగి ఉండండి. శాస్త్రం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఆ తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించండి అంటున్నారు. మరి మేము గృహస్థులు అండి, మరి బ్రహ్మచర్యాన్ని ఎలా పాటిస్తాము?
సో ఒక భార్యతోటి ఎవరైతే కనుక సంతృప్తి చెందుతారో అది కూడా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యంతో సమానం అన్నమాట. బ్రహ్మచర్యాన్ని ఆ విధంగా పాటించమంటున్నారు. ఆ తర్వాత మనకి వర్ణాశ్రమ పద్ధతి ప్రకారము మన యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో వాటిని అన్నిటిని కూడా చక్కగా నిర్వర్తించండి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత అనవసరమైనటువంటి ప్రసంగము, అక్కర్లేనటువంటి ప్రసంగం మీరు అంతా కూడా వదిలిపెట్టేసేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇంకేం చెప్తున్నారు, ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకుని సరైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞాన అర్జనము చెయ్యండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, ప్రతి చోట కూడా నేను ఉన్నాను కాబట్టి నన్ను గుర్తించండి, నేను ఎక్కడ ప్రతి చోట ఉన్నారు కాబట్టి ప్రతి చోట కూడా నన్ను చూడండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, ఈ యొక్క భక్తి యోగం ఏదైతే ఉందో దాన్ని మీరు అభ్యసిస్తూ ధైర్య ఉత్సాహములతో జ్ఞానవంతులై మిథ్యాహంకారమును త్యజింప సమర్థులగుదురు. చూడండి మొత్తం అన్ని కూడా కన్సైజ్ గా కండెన్స్డ్ లో కండెన్సేషన్, కండెన్స్ లో కండెన్సేషన్. సో ఎలా అయితే కనుక పాలను బాగా మరిగించేసారు అనుకోండి, పాలకోవ చేసేటప్పుడు మరిగిస్తారు, మరిగించినప్పుడు ఏమవుతుంది, చాలా చిక్కగా తయారవుతాయి ఆ పాలన్నీ కూడా. సో అలాగా మనకి భక్తిలో చేయాల్సినటువంటి 25 సూత్రాలన్నిటినీ కూడా ఏం చేశారు, వృషభదేవు 4 శ్లోకాల్లో మొత్తం అంతా కూడా ఆయన చెప్పేశారు అన్నమాట. సో కాబట్టి వీటిని మనం గుర్తు పెట్టుకుని వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటిది ఏంటంటే కనుక గురువు గారి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. ఒకసారి గురువు గారి యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక మిగతా 24 కూడా మనము చక్కగా ఆచరించడానికి, ఆయన యొక్క సేవలో నియుక్తమైతే కనుక 24 కూడా మనము చక్కగా ఆచరించగలుగుతాం అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారో మనము చూద్దాం. కర్మాశయం హృదయ గ్రంథి బంధ మవిద్యయా సాధితమా ప్రమత అనేన యోగేన యథోపదేశం సమ్యగ్ వ్యపోహ్య పరమేత యోగాత్. పుత్రులారా, నేను ఉపదేశించిన రీతిగా వర్తించుచు సావధానులై ఉండుడు. దీనిచే మీరు కామ్య కర్మాభిలాష అనడి అజ్ఞానము నుండి బయటపడగలరు. మీ హృదయ గ్రంథి పూర్తిగా ఛేదింపబడగలదు. మరింత పురోగమించుటకై మీరు దీనిని కూడా విడవవలసి ఉండును, అనగా మీరు వృత్తి విధానమునందును ఆసక్తులు కారాదు. హడప శ్రీదేవి మాతాజీ మీరు నెలకొనగలడు వరకు చదవండి. తర్వాత మహాలక్ష్మి మాతాజీ మీరు మాంచాయో వ్యభిచరణ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. నెలకొనగలడు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రపాదుల వారికి జై. ముక్తి విధానము బ్రహ్మ జిజ్ఞాస పరతత్వాన్వేషణము అని చెప్పబడినది. సాధారణంగా ఇది నేతి పద్ధతిగా పిలువబడును. దాని యందు పరతత్వాన్వేషణకై అస్తిత్వ విశ్లేషణము కావింపబడును. మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున నెలకొనినప్పుడే ఆ పద్ధతి సాధ్యపడగలదు. ఆధ్యాత్మిక జీవనమనగా బ్రహ్మభూత స్థితియే ఆత్మానుభవ స్థితి. భగవద్గీత 18.54 వాక్యంలో దానిని ఇట్లు తెలుసుకొనవచ్చును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఈ విధముగా దివ్య స్థితి యందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే బ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి యందే అతడు నా శుద్ధ భక్తి యుక్త సేవను పొందుచున్నాడు. అనగా పరాభక్తిలో ప్రవేశించడమే ముఖ్య ఉద్దేశ్యము. దానిని పొందుటకు మనుజుడు తన అస్తిత్వమును విశ్లేషణ కావించుకొనవలెను. కానీ నిజముగా భక్తి యోగమున నెలకొనినప్పుడు అతనికి జ్ఞాన సముపార్జనము అవసరము లేదు. అనన్యమగు భక్తి యోగముచే అతడెల్లవేళలా ముక్త స్థితి యందే నెలకొనగలడు. అక్కడి వరకే ప్రభుజీ.
ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. మాం ఛాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే నగు సగుణాన్ సమతీత్యాతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అకుంఠితమగు భక్తియుత సేవయే బ్రహ్మబోధ స్థితి. ఈ సందర్భమున అనేన యోగేన యజోపదేశం అనేడి మధ్యపాదం కూడా ప్రధానమైనది. దాని భావమేమనగా గురూపదేశమును వెంటనే పాటింపవలను. గురుదేవుని ఆజ్ఞ నుండి వైతొలుగుట లేదా దాన్ని ఉల్లంఘించుట చేయరాదు. శిష్యుడు గ్రంథ పరిశీలనలోనే కాలంను వెళ్ళబుచ్చక గురువు ఆజ్ఞను యథోపదేశము కూడా తప్పక నిర్వహింపవలసి ఉండును. భౌతిక భావనము విడునాడుటకే యోగాభ్యాసము చేయవలను. కానీ నిజముగా భక్తియుత సేవలో నెలకొనినప్పుడు యోగాభ్యాసం యొక్క అవసరం లేదు. సత్యమేమనగా మనుజుడు యోగాభ్యాసమును విడవచ్చునేమో గాని భక్తియుత సేవను ఎన్నడను విడవరాదు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతం 1.7.10 నందే ఇట్లు చెప్పబడినది. ఆత్మారామచ్చ మునయే నిర్గుణ వ్యూరోక్రమే కుర్వంత్య ఐతుకీం భక్తిం యుద్ధం బోధ గుణో హరిహి. ముక్తాత్ములు ఆత్మారాములు కూడా సదా భక్తి యోగమును నెలకొనవలెను. ఆత్మానుభూతిని పడిసినప్పుడు మనుజుడు యోగాభ్యాసమును విడవచ్చునేమో గాని ఎట్టి పరిస్థితి ఎందును భక్తి యోగమును విడవజాలడు. యోగము జ్ఞానములతో పాటు ఇతర ఆత్మానుభూతి కార్యములు అన్నింటినీ విడిచిపెట్టవచ్చును. కానీ భక్తి యోగమును మాత్రం ఎల్లవేళలా కొనసాగింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక మనకి ఋషభదేవుడు మొత్తం 25 సూత్రాలన్నీ కూడా చెప్పారు. మనకి ఫార్ములాస్ అన్ని కూడా చెప్పారు. వీటిలన్నిటిని కూడా పాటించండి మీరు చక్కగా అని చెప్పారు. సో ఇక్కడ మనకి 14వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. వీటన్నింటినీ కూడా పాటిస్తే కనుక మీకు ఏమొస్తుంది, మీకు ఫలితం ఏమొస్తుంది అనేది ఇక్కడ మనకు చెప్పారనమాట. సో మొట్టమొదటి ఫలితం, 2 రకాల ఫలితాలు చెప్పారనమాట. ఒకటి మొట్టమొదటి ఆ యొక్క ఫలితం ఏమిటి అంటే కనుక మీరు కామ్యకర్మ అభిలాష అనేటువంటి అజ్ఞానం నుంచి బయటపడతారు. నేను చెప్పుకున్నాను, మా కామ్య కర్మలు చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మనిషి స్వర్గలోకాలకు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి కింద పడిపోవడం, మళ్ళీ పాపాలు చేస్తే కనుక ఇంకా కిందకి వెళ్ళిపోవడం, అలాగే మొత్తం యొక్క 14 లోకాల్లోనే పైకి కిందికి తిరగడం జరుగుతూ ఉంటుంది. మొత్తం 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బ్రహ్మ పునర్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా ఈ యొక్క మళ్ళీ జన్మ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే కనుక నా యొక్క శరణ పొందుతారో వాళ్ళు మళ్ళీ యొక్క జన్మ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే సమస్య ఉంటుంది. ఏంటది? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఎక్కడికి వెళ్ళినా సరే అవే ఉంటాయి. కాబట్టి మీరు స్వర్గానికి వెళ్ళేదో సుఖపడిపోదాము, అక్కడ పర్మనెంట్ గా ఉందామా అని చెప్పేటువంటి ఈ యొక్క కామ్య కర్మాభిలాష విధానాలు ఏవైతే ఉంటాయో వేదాల్లో చెప్పబడినా సరే అటువంటి అజ్ఞానం నుంచి మీరు బయటపడండి. ఏవైతే కనుక పరమ శాశ్వతమైనటువంటివి, భక్తి ద్వారా పొందేటువంటివి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడాను శాశ్వతము, ఎటర్నల్ గా ఉంటాయి. మనం ఎన్ని జన్మలు తీసుకున్నా, మనం ఈ విశ్వంలోంచి వేరే విశ్వంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అవి మనల్ని వదిలిపెట్టవు. అటువంటి శాశ్వతమైనటువంటి ఆస్తుల కోసం మీరు ప్రయత్నించాలి. కానీ ఒక కామ్య కర్మాభిలాషల నుంచి మీరు బయటపడండి. అదేంటంటే ఒక పెద్ద అజ్ఞానం లాంటిది అన్నమాట. సో ఏమవుతుందంట, మొత్తం ఈ 25 సూత్రాలను కూడా పాటిస్తూ ఉంటే కనుక ఇంకొక ఫలితం వస్తుందంట. ఏంటి ఆ యొక్క ఫలితము? ఈ యొక్క హృదయ గ్రంథి అనేటువంటిది పూర్తిగా ఛేదించబడుతుంది. ఆ చిక్కుముడి అని చెప్పుకున్నాం కదండి మన యొక్క హృదయంలో, 8వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ హృదయ గ్రంథి అనేటువంటిది పూర్తిగా మనకి ఓపెన్ అయిపోతుంది. సో విడిపడిపోతే కనుక అప్పుడు ఏమవుతాడు మనుషుడు? మెల్లగా ముక్తి మార్గంలో, ముక్తి పదంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఋషభదేవ్ ఇంకొక క్యాచ్ చెప్తున్నారనమాట. ఈవెన్ ఆ యొక్క ముక్తి పొందడానికి మనం చేసేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టేయాలి అని చెప్పారు. సో ఏంటా పద్ధతులు అంటే కనుక ఈ యొక్క జ్ఞాన, అదే విధంగా అష్టాంగ యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టమంటున్నారు. అంతేగాని ఈ యొక్క భక్తిని వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఈ యొక్క భక్తి అనేటువంటిది ఎప్పుడూ కూడా మనము వదిలిపెట్టకూడదు అన్నమాట.
యొక్క ముక్తి విధానం ఏంటి మనకి చెప్పారు భగవద్గీతలో, అంటే కనుక బ్రహ్మభూత స్థితి, ఆత్మానుభవ స్థితిని పొందడం అనమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఏం చెప్పారు? ఈ యొక్క బ్రహ్మభూత స్థితిని చేరుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే చాలా ప్రశాంతంగా ఉంటాడనమాట. సో చాలా ఆనందాన్ని ఎంతో కూడా పొందుతూ ఉంటాడు. దేనికోసము కూడా శోకించడు. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను వాళ్ళు పలానా మాట అన్నారు, నేను పలానా మాట దెబ్బలు తిన్నాను, పలానా విధంగా నా గురించి గాసిప్స్ చెప్తున్నారు అని చెప్పి దేని గురించి కూడా, పలానా నష్టం జరిగింది నాకు, దేని గురించి కూడా యొక్క శోకించడము అనేటువంటిది ఉండదు. అదే కాకుండా నాకు పలానాది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి వాంఛ కూడా ఏది ఉండకుండా మొత్తం జీవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా సమానత్వమైనటువంటి భావన కలిగి ఉంటుంది. అప్పుడు అటువంటి స్థితిలోనే యొక్క శుద్ధ భక్తి అనేటువంటి స్థాయికి వెళ్తాడు మనుషుడు. సో ఇదే విషయాన్ని మనకి రూపగోస్వామి కూడా చెప్పారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం అని చెప్పి ఆయన చెప్పారు. సో కాబట్టి ఎవరికైనా సరే ఈ యొక్క పరాభక్తిలో చేరడం అనేటువంటిదే ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ యొక్క భక్తి యోగం చేయడం మూలంగానే ఎప్పుడు కూడా మనిషి ఆ యొక్క ముక్త స్థితిలో ఉంటాడు, అదే మార్గంలో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇక భౌతిక భావనని వదిలిపెట్టడానికి మనుషుడు ఏం చేయాలి? ఈ యొక్క భక్తి యోగాన్ని పాటించాలి. మిగతా యోగ పద్ధతులన్నిటినీ కూడా నీవు పాటిస్తూ ఉన్నా సరే, ఎటువంటి యోగ పద్ధతి అయినా సరే దాంట్లో భక్తి అనేటువంటి ఒక ఎలిమెంట్ యాడ్ అవ్వకపోతే కనుక దాంట్లో వాళ్ళకి విజయం అనేటువంటిది దొరకదు. ఎలా అయితే కనుక ఎంత మంచి వంటకం చేయండి మీరు, దాంట్లో మీరు ఉప్పు వేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఎవరైనా తింటారా దాన్ని? ఎవరికి నచ్చదు. అలాగా మీరు ఏ యోగాభ్యాసం అయినా సరే మీరు సెపరేట్ గా చేయండి, దాంట్లో భక్తి అనేటువంటిది కలవలేదా మీకు ఫలితం రాదు. భక్తి అనేటువంటిది కంపల్సరీ. సో మెల్లమెల్లగా అందులో ఏంటి, ముందుగా ఆ భక్తి అనేటువంటి దాన్ని ఇంకా మీరు పెంపొందించుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. మనం చెప్తున్నాం కదా యొక్క భక్తి అనేటువంటి దాన్ని వాసుదేవ సర్వమితి బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో అటువంటి వాళ్ళు కూడా ఎన్నో 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 జన్మలు ఎత్తిన తర్వాత చివరికి ఒక నిర్ధారణకు వస్తారు. ఏంటి? వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడే మొత్తము సర్వస్వము, ఆయనే దేవాది దేవుడు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఆయన యొక్క భక్తి చేయడం మొదలు పెడతారు అన్నమాట. సో మిగతా యోగాభ్యాస పద్ధతులన్నీ కూడా మనం వదిలిపెట్టవేయచ్చు, కానీ ఒక భక్తి అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనము వదిలిపెట్టకూడదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఇక్కడ దాకా మనకి భక్తి ఎలా చేయాలి, భక్తి చేయడానికి సూత్రాలు ఏమిటి, వాటి గురించి చెప్పేశారు మనకి. ఇప్పుడు మనకి 15వ శ్లోకం నుంచి 18వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఎందుకంటే కనుక ఇక 100 మంది పుత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటి, మొత్తం ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాజ్యంలో వాళ్ళందరికీ కూడా రేపొద్దున ఏమవుతారు? వీళ్ళు నాయకులు అన్నమాట. దిశానిర్దేశం చెయ్యవలసినటువంటి స్థాయిలో ఉంటారు వీళ్ళందరికీ. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక నాయకుల కింద, లీడర్స్ కింద, సో ఎవరైతే కనుక మనకి సమాజంలో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఫాలో అవుతూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా, వాళ్ళు చెప్పింది కాదు కానీ వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా మంచి ఎగ్జాంపులరీ లీడర్స్ కింద తయారు చేయాలి. కాబట్టి వాళ్ళకు ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి బాధ్యతలు ఏమిటి అనేటువంటివి కూడా మనకి చెప్తున్నారు అనమాట. 15, 16, 17, 18 మళ్ళీ 4 శ్లోకాల్లో నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు చెప్తున్నారు. 15వ శ్లోకం చూద్దాం. పుత్రాంశ శిష్యాం చ నృపో గురుర్వా మల్లోకకామో మదనుగ్రహార్థ ఇత్తం విమన్యురనుశేషదజ్ఞాన్ నయోజయేత్ కర్మ సుకర్మ మూఢాన్ కం యోజయన్మనో మనోజోర్ధం లభేత నిపాతయన్నాష్టదృశం హి గర్తే. మనుషుడు భగవద్ధామమునకు వెడలుటయందు శ్రద్ధాళువైనచో భగవత్కరుణనే జీవిత పరమార్థముగను
ముఖ్య లక్ష్యముగాను భావింపవలెను. అతడు పుత్రులకు బోధించు తండ్రి, శిష్యులకు బోధించు గురువు, లేదా ప్రజలకు ఉపదేశించడి రాజు అయినచో నేను ఉపదేశించిన రీతిగానే బోధింపవలెను. శిష్యుడు, పుత్రుడు లేక పౌరుడు కొన్ని మార్లు ఆజ్ఞాపాలనము చేయనప్పటికీ కోపము వహింపక అతడు తన ఉపదేశమును కొనసాగింపవలెను. పుణ్యపాప కర్మలలో రతులయ్యడి అజ్ఞాన జనులను అన్ని విధముల భక్తి యోగముననే నియుక్తులను చేయవలెను. వారు సకామ కర్మ రతులు కాని లాగున చూడవలెను. దివ్య దృష్టి లోపించిన శిష్యుని, పుత్రుని లేదా పౌరుని కామ్యకర్మ బంధనమున పడవేసినచో ఎవరికి లాభము కలుగును? ఆ కార్యము అందుని చీకటి నూతిలో పడునట్లు చేయుటయే అగును. మహాలక్ష్మి మాతాజీ చదవండి, చిన్నదుంది ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. భాష్యము. భగవద్గీత 3.26 అందులో 3వ అధ్యాయం ఇట్లు చెప్పబడినది. నా బుద్ధి భేదం జ్ఞానయేద జ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాంయుక్త సమాచరాన్. విద్యుక్త ధర్మపు ఫలములు ఎడ ఆసక్తిని కలిగిన పామరులు మనస్సు కలతపడు రీతిగా విద్వాంసుడు వారిని కర్మయందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తి భావముతో కర్మను అనుసరించుచు కృష్ణ భక్తి వృద్ధి జగుటకు వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. లోకా స్వయం శ్రేయశినాష్ట దృష్టి యోర్ధాన్ సమీహేతని కామ కామ అన్యోన్య వైరా సుకలేశ హేతో రనంత దుఃఖం చన వేదమూఢా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు మొత్తం చదవండి, ట్రాన్స్లేషన్ తాత్పర్యము. హరే కృష్ణ ప్రభుజీ, ధర్మత్ ప్రణామం. అజ్ఞానావకాశమున లౌకికుడు నిజలాభమును మంగళమయ జీవన పదము ఏమాత్రము ఎరుగడు. కేవలము కామేచ్ఛచే బంధింపబడి ఉండి అతడు తత్రయో యోచన కావించుచుండును. క్షణిక సుఖము కొరకు అతడు పరస్పర వైరభావము కలవాడగూర్చు ఆ స్వభావం వలన దుఃఖ సాగరమున మునుగును. కానీ అట్టి మూఢుడు ఆ విషయమునైనను ఎరుగుజాలడు. భాష్యము. నష్ట దృష్టి భవిష్యత్తును జాలని వాడు అను పదము ఈ శ్లోకమున మిగులు ప్రధానమైనది. జీవి ఏ దేహము నుండి ఇంకొక దేహమును ప్రయాణించుచుండును. ప్రస్తుత జన్మయందరి కర్మ ఫలములను అతడు ఈ జన్మలో కాకున్నచో తదుపరి జన్మయందు అనుభవించవలసి వచ్చును. భవిష్యత్తును గాంచజాలని అల్పజ్ఞుడే అల్ప సుఖమును గోరి ఇతరులతో వైరమును కలహమును సృష్టించుకోనును. దాని ఫలితము అతడు తదుపరి జన్మలో అనుభవించవలసి వచ్చును. కానీ అతడు గుడ్డివాణిని పోలినందున తిరిగి అదే విధముగా కర్మ చేయుచు అనంత దుఃఖమును అనుభవించును. అట్టి వాడే మూఢుడనబడును. మూఢుడు కాలమును వృధాపరచుచు కృష్ణ భక్తిని ఎరుగకుండును. ఈ విషయమును భగవద్గీత 7.25 చెప్పబడినది. నహం ప్రకాశం సర్వస్య యోగ మాయ సమవృతం మూఢోయా నాభిజనాది లోకే మమ జమ వ్యయం. మూఢులకు అజ్ఞానులకు నేనెన్నడూనూ వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తి చే కప్పబడి యుందును. తత్కారణముగా వారు నేను అజుడననియు నాశనము చేయువాడననియు ఎరుగరు. అవిద్యాయ మనత్తరే వర్తమానం స్వయం ధీరం పండితం మాన్యమానం అని కఠోపనిషత్తునందు కూడా చెప్పబడినది. మూఢులకు జనులు తమ నడుపుటకు అందులచే ఎంచుకుందురు. తత్ఫలితముగా ఇరువురును దుఃఖ పరిస్థితులని ఎదుర్కొందురు. అందుని
అనుసరించిన అంధుడు గోతులో పడవలసినదే కదా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎంత ఇదిగా చెబుతున్నారు ప్రభు. ఆ, హరే కృష్ణ. సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక నాయకులు అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట, వాళ్ళ యొక్క ఎవరైతే సబార్డినేట్స్ అన్నమాట, వాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి, యొక్క కర్మ మార్గంలో నియుక్తము చెయ్యకుండా వాళ్ళనందరినీ కూడా యొక్క భక్తి యోగంలోనే నియుక్తం చేయాలి. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, కుమారులు గాని తన యొక్క శిష్యులు గాని లేకపోతే గనక ప్రజలు గాని ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది వాళ్ళు చెయ్యరు, చెప్పిన విధంగా చెయ్యరు, చెప్పినంతగా వాళ్ళు చెయ్యరు. చేయకపోయినా సరే ఏం చేయాలంట, ఈ యొక్క నాయకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పట్ల కోపపడకూడదు. వాళ్ళు ఏం సరిగ్గా చేయకపోయినా సరే కోపపడకుండా ఏం చేయాలంట, వాళ్ళకి సరైనటువంటి ఉపదేశాన్ని ఇవ్వాలి. ఇంకేం చెప్తున్నారు అక్కడ, వాళ్ళందరినీ కూడా ఎక్కువ కామ్య కర్మలలో నియుక్తం చెయ్యకూడదు వాళ్ళందరినీ కూడాను. సో ఏమవుతుంది, వాళ్ళని కామ్య కర్మల్లో నియుక్తం చేస్తే ఏమవుతుంది, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అసలే గుడ్డివాడు, వాడిని తీసుకుని వెళ్ళి ఒక చీకటి నుయ్య దాంట్లో తోస్తాం అనుకోండి, ఏమవుతుంది, వాడి పరిస్థితి ఏమవుతుందండి. సో చీకటి నూతిలో ఆల్రెడీ చీకటిగానే ఉంటుంది, అక్కడ కళ్ళు సరిగ్గా కనపడే వాళ్ళే దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం. అలాంటిది గుడ్డివాడిని తోసేస్తే కనుక ఇంకేమైనా ఉంటుందా, వాడు అసలు రావడానికి ఛాన్స్ ఉంటుందా, ఇంపాసిబుల్, వాడు రాలేడు. సో కాబట్టి మీ యొక్క మీ యొక్క సబార్డినేట్స్, మీ యొక్క కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా యొక్క కామ్య కర్మలలో మీరు నియుక్తము చెయ్యకండి. వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి, యొక్క కృష్ణ భక్తి చేసుకోవడానికి అటువంటి భక్తి భావనతో చేసేటువంటి కర్మలలో వాళ్ళందరినీ కూడా నియుక్తం చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత 16వ శ్లోకంలో చెప్తున్నారనమాట, ఎవరైతే కనుక ఈ యొక్క అజ్ఞానంతో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటివి చెప్తున్నారనమాట. సో ఈ యొక్క అజ్ఞాన వశంలో ఉండేటువంటి లౌకికుడు ఏం చేస్తూ ఉంటాడు, తనకి నిజమైనటువంటి లాభాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అని చెప్పేసి వాడికి తెలియదు. రెండవది, ఎప్పుడు కూడా యొక్క భౌతిక సుఖాల్ని అనుభవించాలి, కోరికలను అనుభవించాలి అని చెప్పేసి దానికోసమే వాడు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఒక భౌతిక సుఖాలను అనుభవించాలి అని అంటే కనుక భౌతిక పరమైనటువంటి వనరులు తక్కువ ఉంటాయి, అనుభవించాలి అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళకి పరస్పర వైరభావం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా నేను ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలు అనుభవిస్తున్నాను, దీని నుంచి నేను బయటపడాలనేటువంటి విషయాన్ని ఆలోచనే వాడికి దొరకదనమాట. ఎంతసేపు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అల్ప సుఖం కోసమే వాళ్ళు అరులు చేస్తూ ఉంటారనమాట. ఒక కోతి ఉందనుకోండి, కోతి దగ్గరికి మీరు 2 చేతులు ఇలా పెట్టారు, ఒక చేతిలో డబ్బులు చూపించారు కోతికి, దానం నోట్లు చూపించారు, ఇంకో చేతిలో చాక్లెట్లో లేదా అరటి పండ్లు 2 చూపించాడు. కోతి ఏం చేస్తుంది, వెంటనే సెలెక్ట్ చేసుకుంటుంది, అరటిపండు చాక్లెట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే తీసుకుంటుంది. అది ఎన్ని అరటిపళ్ళు ఉంటాయి ఆ చేతిలో, 1 2 ఉంటాయి. అదే ఇంకో చేతిలో ఏముంటాయి, డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులతోటి కావాలంటే కనుక ఒక అరటిపండు అరటి తోటనే కొనుక్కోవచ్చు, పెద్ద అరటి తోటే వచ్చేస్తుంది దానికి, ఎప్పుడు కూడా అరటిపళ్ళు సప్లై వస్తూనే ఉంటుంది. కానీ దానికి అది సెలెక్ట్ చేసుకోదు, ఆ డబ్బులను సెలెక్ట్ చేసుకోదు. అజ్ఞానంతో ఏం చేస్తుంది, ఈ యొక్క అరటిపండుని సెలెక్ట్ చేసుకుని తింటుంది అనమాట. ఇంకా ఒక స్టడీ ఒకటి చేశారంట, దాంట్లో ఏంటంటే చిన్నపిల్లలకి ఒక స్టడీ చేశారంట. వాళ్ళకి కొంతమంది పిల్లలకి ఏంటంటే కనుక ఒక ప్రిన్సిపల్ పెట్టారంట, వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఏంటంట, నీకు వెంటనే అయితే కనుక ఒక చాక్లెట్ ఇస్తాం పెద్దది, డైరీ మిల్క్. అదే కనుక నువ్వు ఒక 2 గంటలు వెయిట్ చేస్తే కనుక నీకు 3 డైరీ మిల్క్ చాక్లెట్లు ఇస్తాం పెద్ద పెద్దవి. నువ్వేం చేస్తావు, ఒక చాక్లెట్ వెంటనే తీసుకుంటావా
లేకపోతే కనుక ఒక అరగంట ఆగి ఆ డైరీ మిల్క్లు 3 డైరీ మిల్క్లు తీసుకుంటావా అని చెప్పి పిల్లల మీద స్టడీ చేశారంట. చేస్తే కనుక చాలా మంది పిల్లలు వెంటనే నాకు ఇమ్మీడియట్ గా ఆ చాక్లెట్ దొరికితే కావాలి అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంట. ఎవరో కొంతమంది మాత్రమే నేను వెయిట్ చేస్తాను, వెయిట్ చేసి నేను 3 చాక్లెట్లు తీసుకుంటాను అని చెప్పి వెయిట్ చేసి కొంతమంది అలా ఉండి తీసుకున్నారండి, కొంతమంది పిల్లలు. సో అటువంటి వాళ్ళు ఎవరైతే వెయిట్ చేసి మేము ఇంకా తీసుకుంటాము అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఫ్యూచర్ లో బాగా సక్సెస్ అయ్యారంట వాళ్ళందరూ కూడా. సో ఎవరైతే గనక వెంటనే చాక్లెట్ తిన్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, చాలా అన్సక్సెస్ఫుల్ పీపుల్ అన్నమాట, కష్టాలు అనుభవిస్తూ బాధలు పడుతూ ఉన్నారన్నమాట. సో అలాగే మాయ కూడా మనకి వెంటనే ఇస్తుంది అనమాట. ఇదిగో నీకు ఇంద్రియ భోగం కావాలా, ఇప్పుడే తీసేసుకో, ఎంజాయ్ చేసుకో అంటుంది అనమాట. సో అదే భక్తి అయితే కనుక ఏంటి, మాయ ఇస్తున్నా సరే ఈ చేతిలో ఉన్న తీసుకోకు, వెయిట్ చేయి. వెయిట్ చేస్తే కనుక ఏమవుతుంది, ఇంద్రియ భోగాన్ని నిగ్రహించుకుంటే ఏమవుతుంది, పర్మనెంట్ గా నువ్వు ఈ కష్టాల నుంచి బయటపడొచ్చు, పర్మనెంట్ గా ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడొచ్చు అని చెప్పేసి మనకి రెండవ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఎలా అయితే గనక ఆ చిన్న కోతిలాగా, లేకపోతే గనక చిన్న పిల్లలు కొంతమంది ఎక్కువ నిగ్రహం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే కోతి అరటిపండు తీసుకున్నట్టు, లేకపోతే గనక పిల్లలు వెంటనే ఒక చాక్లెట్ అయితే చాలు మాకు అని వెంటనే తీసుకున్నట్టు, ఈ యొక్క అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు వెంటనే దొరికేటువంటి అల్ప సుఖం కోసం ప్రయత్నిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇంకా ఇంకా క్లేశాలు అనుభవిస్తున్నారు. కానీ ఎవరైతే కనుక తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇంద్రియ భోగాన్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. నాకు ఇప్పుడు వద్దు, నేను తర్వాత చూస్తాను, ఎందుకంటే కనుక తర్వాత ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇంద్రియ భోగాన్ని పోస్ట్ పోన్ అంటే వాయిదా వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేయడం మూలంగా ఏమవుతుంది, భక్తి చేయడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళకు కూడా ఇంద్రియ భోగం చేయాలని ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, భక్తులు నిగ్రహించుకుంటున్నారు. నిగ్రహించుకుని వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో పెట్టడం మూలంగా ఏమవుతుంది వాళ్ళకి, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే మనకి ఈ యొక్క శ్లోకం వస్తుంది, ఆత్మారామశ్చ మునయో. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉండగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రహ్మ సౌఖ్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఏం చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేయండి, నిగ్రహం ఉండాలి. అలాగే మనం కూడా భక్తిలో కూడా ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం ఉంటే కనుక ఏమవుతుంది, మనం అల్టిమేట్ గా ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలతోటి మనం సంబంధం పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆనందాంబుది, అక్కడంతా కూడా మనకి ఎంత ఉంటుందంట ఆనందము, లెక్కలేనంత ఆనందం ఉంటుందంట. అటువంటి అంబుదిని మనం పొందాలి. సో ఇక్కడ చెప్తున్నట్లు యొక్క అజ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు, వెంటనే దొరికేటువంటి తక్కువ రకము ఇంద్రియ భోగం కోసం ప్రయత్నించి వాళ్ళు శాశ్వత కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక భక్తి యోగం చేసి వాళ్ళు పర్మనెంట్ అన్నమాట, ఆ యొక్క బ్రహ్మ సౌఖ్యం, పర్మనెంట్ గా ఉండేటువంటి బ్రహ్మ సౌఖ్యాల్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. కస్తం స్వయం తదభిజ్ఞో విపశ్చే దవిద్యయామాంతరే వర్తమానం దృష్ట్వా పునస్తం సగృణం కుబుద్ధిం ప్రయోజయేదుత్పదకం యదాంతం. అజ్ఞాని అయి ఎవడేని సంసార పదమున అనురక్తుడైనచో నిజముగా జ్ఞానవంతుడు, దయావంతుడు, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైన వాడు అతని నేల కామ్యకర్మలో నియుక్తము చేసి మరింతగా భవబంధమునకు గురి చేయును. గుడ్డివాడు తప్పుదారిన చనుచున్నచో సజ్జనుడు అతనిని ఆ ప్రమాద మార్గమున కొనసాగనిచ్చునా, ఆ పద్ధతిన అతడిట్లు ఆమోదించును. ఏ వివేకవంతుడు దయాశీలుడును దానిని అనుమతించును. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సౌస్యాత్ దైవం న తస్యాన్న పతిశ్చ సస్యాత్ నయో నమ్మే చయేద్యా సముపేత్య మృత్యుం.
తమ ఆశ్రయించిన వారలను జన్మ మృత్యు పదము నుండి ఉద్ధరింపజాలని వారు గురువు, తండ్రి, భర్త, తల్లి లేదా ఆరాధ్య దైవం అనేది స్థానమును గ్రహింపరాదు. శ్రీదేవి మాతాజీ ఉన్నారండి, ఆడప శ్రీదేవి మాతాజీ చదవండి. మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. నాగం సునీత మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. మొదటి రెండు పారాగ్రాఫ్లు అడప శ్రీదేవి మాతాజీ చదవండి. సునీత మాతాజీ మీరు యత్కరోషి దగ్గర నుంచి చివరి దాకా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు 18వ శ్లోకానే కదా? 18వ శ్లోకం మొదటి రెండు పారాగ్రాఫ్లు మీరు చదవండి. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. భాష్యంపై శ్రీల ప్రపాదుల వారికి జై. గురువులు కోకొల్లలుగా తయారగుచుండుదు, కాని వృషభదేవుడు ఉపదేశించినదేమనగా జన్మ మృత్యు పదము నుండి శిష్యుణ్ణి రక్షింపజాలన్నవాడు గురుస్థానమును స్వీకరింపరాదు. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు కానిదే ఎవడును జన్మ మృత్యు పదము నుండి తనను తాను రక్షించుకొనజాలడు. త్యక్త్వా దేహం పునర్జన్మ జన్మ మృత్యు పదం నుండి నైతి మామేతి సో అర్జున. భగవద్ధామమునకు వెడలినప్పుడే జన్మ మృత్య పరంపర నిలిచిపోవును. అయినను భగవంతుని వాస్తవముగా అవగతము చేసుకొననిదే ఎవడను భగవద్ధామమునకు చేరగలడు. జన్మ కర్మచ మే దివ్యం యో వేతి తత్వతః. వృషభదేవుని ఉపదేశములను వివరించినట్టి దృష్టాంతములు చరిత్రలో మనము పెక్కింటిని గాంచవచ్చును. జన్మ మృత్యు పదము నుండి తనను రక్షింపజాలని శుక్రాచార్యుని బలిమహారాజు పరిత్యజించెను. శుక్రాచార్యుడు విశుద్ధ భక్తుడు కాడు, కామీకర్మ వైపునకే మృగ్గు చూపెడివాడు. బలిమహారాజు సమస్తము విష్ణు భగవానునికి సమర్పింప వాగ్దానము చేసినప్పుడు అతడు అభ్యంతరము తెలిపెను. సమస్తము భగవంతునికే చెందినది కనుక వాస్తవమునకు మనుజుడు అతనికే సర్వస్వమును అర్పింపవలసి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.27 యందు ఇట్లు ఉపదేశించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్త పశ్యసి కౌంతేయ యత్కురుష్వామదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానం ఒసగినను, ఏ తపస్సు నాచరించినను వాటన్నింటినీ నాకు అర్పణగా వనరింపుము. ఇదే భక్తి అనబడును. భక్తిభావముతో అంకితము కానిదే ఎవడును భగవంతునికి సర్వస్వమును అర్పింపజాలడు. ఆ విధముగా చేయనిదే ఎవరును గురువు, భర్త, తండ్రి లేదా తల్లి స్థానమును గ్రహింపజాలరు. బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే తమ భర్తలను పరిత్యజించిరి. జన్మ మృత్యు సంకటము నుండి తనను ఉద్ధరింపజాలని భర్తను భార్య పరిత్యజించిన ఇది వైనమునకు ఇది ఒక ఉపమానము. అదే విధముగా ప్రహ్లాదుడు తన తండ్రిని పరిత్యజించెను, భరతుడు తన తల్లిని పరిత్యజించెను. జనని నసాస్యాత్. దైవము అను పదము దేవతను గాని ఆశ్రితుని నుండి పూజను గ్రహించువానిని గాని సూచించును. సాధారణముగా గురువు, భర్త, తండ్రి, తల్లి లేదా గురుతుల్యుడు తమను ఆశ్రయించిన వాని నుండి పూజను గ్రహింతురు. కాని వృషభదేవుడు అట్టి కార్యమును నిషేధించుచున్నాడు. తండ్రి, గురువు లేదా భర్త తమను ఆశ్రయించిన వారిని జన్మమృత్యువుల నుండి ఉద్ధరింపగలిగి ఉండవలెను. లేనిచో తమ అధర్మ కార్యములకు వారు దూషితులగుదురు. గురువు శిష్యుని బాధ్యతను స్వీకరించినట్లుగా లేదా తండ్రి తనయుని బాధ్యతను స్వీకరించినట్లుగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతులై తమ ఆశ్రితుల రక్షణా భారమును స్వీకరింపవలెను. ఆశ్రితుడైన వారిని నిరంతర జన్మ మృత్యు వలయము నుండి రక్షింపనంత వరకు ఆ బాధ్యతలన్నింటినీ న్యాయముగా పూర్తి కావించినట్లు కాజాలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ యొక్క 4 శ్లోకాల్లో కూడా ఋషభదేవుడు ఏం చేస్తున్నారు? ఈ యొక్క నాయకుడు, లీడర్ అంటే కనుక తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, లేకపోతే గురువు అవ్వచ్చు, లేకపోతే రాజు అవ్వచ్చు అన్నమాట. వాళ్ళందరి యొక్క లక్షణాలు ఏమి ఉండాలి అనేటువంటివి చెప్తున్నారు. సో మొదటి లక్షణం ఏం చెప్పారు మనకి 15వ శ్లోకంలో? సో వీళ్ళని కర్మలలో యొక్క గురువు అనేటువంటి వాడు నియుక్తం చేయకూడదు.
సో తర్వాత ఈ యొక్క అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పారు. సో ఇంకా 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా, వాళ్ళకి ఏమీ సరిగ్గా కనపడదు, వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. సో అటువంటి వాళ్ళని ఇంకా మనము ఈ యొక్క కామ్య కర్మలలో ఎవరైతే కనుక తెలివైనటువంటి వాడు ఉన్నాడో, మంచి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనుక ఈ యొక్క దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయమంటున్నారు, అటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కామ్య కర్మలు అనేటువంటి తప్పు మార్గంలోకి వెళ్తూ ఉంటే కనుక తెలిసి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టవచ్చా? సో ఎవరో ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, వాడికి కనపడట్లేదు, వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద, వెళ్తున్నప్పుడు ముందు ఒక గుంట ఉంది, అక్కడ పెద్ద గొయ్యి ఉంది. సో వాడికి తెలియకుండా పాప నడుచుకుంటూ వెళ్తున్నాడు, కళ్ళు కనపడుతున్న వ్యక్తి పక్కనే కూర్చున్న వ్యక్తి మంచి వ్యక్తి అయితే కనుక వెంటనే ఏం చేస్తాడు, పరిగెత్తుకుని వెళ్ళి వాడిని ఆపుతాడు. ఆపి నువ్వు అటువైపుకి వెళ్ళకు, అటువైపు గొయ్యి ఉంది సో అని చెప్పి వాడికి చెప్పి మళ్ళీ వేరే వైపుకి ఎక్కడైతే మంచిగా ఉందో రోడ్డు అటువైపు చూపిస్తాడు అన్నమాట. సో అదే విధంగా ఋషభదేవ్ అదే చెప్తున్నారనమాట, ఎవరైతే కనుక ఈ యొక్క కామ్య కర్మల్లో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఏంటి, గుడ్డి వాళ్ళతోటి సమానము. తెలుసున్నటువంటి వ్యక్తి, నాయకుడు లాంటి వ్యక్తి వాడు అలా వెళ్తుంటే గనక వాళ్ళని ఆపేయాలి, వాళ్ళని చేయకుండా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళేలాగా చేయాలి అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు అని అంటే గనక, ఎవరు కూడా ఈ యొక్క తల్లి స్థానము గాని, ఈ యొక్క గురువు స్థానము గాని, తండ్రి స్థానము గాని, ఒక నాయకుడు ప్రజానాయకుడు యొక్క స్థానం గాని వాళ్ళు గ్రహించకూడదు, వాళ్ళు తీసుకోకూడదు అన్నమాట. ఎప్పుడు తీసుకోకూడదు అని అంటే కనుక, ఎవరైతే కనుక వాళ్ళ యొక్క కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి యొక్క జన్మ చక్రం నుంచి, మరణ జనన చక్రం నుంచి పడేసేటువంటి ఆ కెపాసిటీ లేకపోతే కనుక వాళ్ళు ఆ స్థాయిని వాళ్ళు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా గురువుని బై ఛాన్స్ మనం వాళ్ళకి సంబంధం పెట్టేసుకున్నాం వాళ్ళని, కానీ ఏంటంటే కనుక వాళ్ళు శాస్త్రం ప్రకారం ప్రవర్తించటం లేదు, వాళ్ళకి మనని జనన మరణ చక్రం నుంచి బయటపడేటువంటి శక్తి లేదు వాళ్ళకి అని చెప్పి మనకు తెలిస్తే కనుక అటువంటి గురువుని లేకపోతే అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిత్యాగం చెయ్యవచ్చు అని చెప్పారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక శుక్రాచార్యుడు అన్నమాట. శుక్రాచార్యుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ కూడా ఏం చేస్తున్నారు, బలి మహారాజుని ఇంకా కామ్య కర్మల్లోనే ఉండేలా చేస్తున్నారు. ఎప్పుడైతే కనుక వామన దేవుడు ఆయన వచ్చి ఆయన దగ్గర నుంచి దానం అడిగారు, దానం కూడా ఇవ్వద్దు అని చెప్తున్నారు. దానం ఇస్తే కనుక ఏమవుతుంది, బలి మహారాజు యొక్క లైఫ్ సెటిల్ అయిపోతుంది మొత్తం భక్తితోటి. కానీ దాన్ని చెయ్యవద్దు అని చెప్పి శుక్రాచార్యుడు అడ్డుపడుతున్నారు, ఆయనకి శాపం ఇచ్చారు. ఏం చేశారు, ఆ యొక్క తర్పణం ఇస్తుంటే కనుక ఆ యొక్క కమండలంలోకి వెళ్ళి అడ్డంగా కూడా ఆయన నీరు బయటికి రాకుండా ఆయన చేశారు. అంత స్థాయికి ఆయన వెళ్ళారనమాట. కానీ బలి మహారాజు ఏం చేశారు, అటువంటి గురువుని పరిత్యాగం చేశారు. ఎందుకంటే కనుక ఏ గురువు అయినా సరే కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పకుండా యొక్క కామ్య కర్మల్లోనే ఉండు అని చెప్తున్నారంటే అటువంటి వాళ్ళని రిజెక్ట్ చేయవచ్చు అని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఏం చేశారు, భరత్ మహారాజు ఏం చేశారు, భరత్ మహారాజు కాదు, భరతుడు రామాయణంలో ఏం చేశారు, ఆయన యొక్క తల్లి కైకేయిని కూడా ఆయన ఏం చేశారు, వదిలిపెట్టేశారు. ఎందుకంటే కనుక రాముడి దగ్గరికి వెళ్ళడానికి ఆవిడ ఒప్పుకోవట్లే, అందుకని చెప్పి కైకేయిని కూడా ఆయన వదిలిపెట్టేశారు. ఇంకా తర్వాత ఇంకెవరున్నారు అలాగా, ప్రహ్లాద్ మహారాజ్, ఆయన కూడా ఏం చేశారు, హిరణ్యకశిపుడిని వదిలిపెట్టేశారు. ఆయన కూడా ఆయన చెప్పిన మాటలు వినలేదు, ఆయనకు అథారిటీ నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే కనుక విష్ణు ఆరాధన చెయ్యొద్దు అని అంటున్నారు. అదేవిధంగా మనకి భాగవతంలో కూడా వస్తుంది, కృష్ణలీలలో అన్నమాట. ఎప్పుడైతే కనుక కృష్ణ బలరాములు వాళ్ళిద్దరు కూడా పంపిస్తారు, ఆ గోపబాలుని ఇద్దరిని కూడా పంపిస్తారు అనమాట ఆ యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల దగ్గరికి, మాకు తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి, కృష్ణ బలరాం ఇక్కడికి వచ్చారు అని చెప్తారు. వాళ్ళందరూ కూడా కామ్య కర్మల్లో చాలా బిజీగా ఉన్నారు. సాక్షాత్తు భగవంతుడు వాళ్ళు యజ్ఞంలో ఆఫర్ చేసేటువంటి వాటిని ఎవరికి అర్పణం చేస్తున్నారు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి. ఆయనే డైరెక్ట్ గా వచ్చి నాకు ఇయ్యండి అయ్యా అని చెప్తే కనుక వాళ్ళు ఇవ్వలేదు, మేమేమో అని చెప్పి వాళ్ళకి పంపించారు. వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. ఎప్పుడైతే కనుక వాళ్ళని మళ్ళీ కృష్ణ బలరామ యొక్క ద్విజపత్నులు బ్రాహ్మణ పత్నుల దగ్గర పంపిస్తే కనుక వెంటనే అమ్మా కృష్ణ బలరాములు వచ్చారా, పదండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు యజ్ఞం కోసం చేసినటువంటి మంచి మంచి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా వెంటనే బుట్టల్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళారనమాట. వెళ్తే కనుక ఆ యొక్క వాళ్ళ యొక్క బ్రాహ్మణులు అనమాట, వాళ్ళ యొక్క భర్తలు ఏం చేశారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడ్డారు, వెళ్ళడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. అయినా సరే వాళ్ళు ఆగలేదు,
వాళ్ళు వెళ్లే ముందు చెప్పారు, మీరు బయటికి వెళ్తే కనుక మళ్ళీ మిమ్మల్ని మేము వెనక్కి మా ఇంట్లోకి రానివ్వము, తీసుకోము మిమ్మల్ని అని చెప్పారు. అయినా సరే పట్టించుకోలే. ఇంకా కొంతమందిని ఏం చేశారు, బలవంతంగా ఆపేశారు. ఆపేస్తే కనుక వాళ్ళు ఏం చేశారు, అయ్యో నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నానే, ఆయన యొక్క సేవలోకి వెళ్ళలేకపోతున్నానే అని చెప్పేసి కొంతమంది బ్రాహ్మణ పత్నులు ఏమయ్యారు, వాళ్ళ యొక్క ప్రాణాలనే త్యాగం చేశారనమాట. సో అందుకే మనకి వస్తుంది వృందావన మహిమ అనేటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నారు అక్కడ, జయ ద్విజాపత్ని జయ నాగకన్యగాణ భక్తి తేజహారా పైలో గోవింద చరణ. ఏం చెప్తున్నారు, ఈ యొక్క బ్రాహ్మణ పత్నులు అదే విధంగా నాగపత్నులు ఇద్దరు కూడా ఏం చేశారంట, వాళ్ళు భక్తితో జహారా పైలో గోవింద చరణ. సో ఆ యొక్క భగవంతుడి యొక్క భక్తి, అంతటి భక్తి ఉండడం మూలంగా వాళ్ళు ఏం చేశారు, గోవిందుని యొక్క పాద పద్మాల్ని వాళ్ళు పొందగలిగారు. సో ఎవరైనా సరే అథారిటీ మనల్ని కృష్ణ భక్తి చెయ్యొద్దు, నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్తే గనక అటువంటి వాళ్ళని ఎవరైతే నాయకులు ఉంటారో, వాళ్ళు భర్త అయినా సరే, మన యొక్క తల్లిదండ్రులు అయినా సరే, గురువు అయినా సరే, వాళ్ళని మనము త్యజించవచ్చును అని చెప్పేసి వృషభదేవుడు చాలా డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక తల్లి గాని, తండ్రి గాని, భర్త గాని, గురువు గాని, నాయకుడు గాని, వాళ్ళ యొక్క కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భగవద్ధామానికి తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యతని వాళ్ళు స్వీకరించాలి, లేకపోతే కనుక వాళ్ళ ఆ స్థాయిలో ఉండడానికి అర్హులు కారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. సో ఇంకా మనకి ఋషభదేవుడు ఏం చెప్తున్నారు అనేటువంటి తర్వాత చూద్దాము. సో హరే కృష్ణ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ఏం మాతాజీ. లేదు ప్రశ్న. ఇంకో విషయం ఏంటంటే ప్రభుజీ, ఈరోజు శాంతకుమారి మాతాజీ బెంగళూరులో తులసి మహారాణికి